హైదరాబాద్ ఎమ్మెల్సీ లోకల్ బాడీ ఎన్నికలో మజ్లిస్ పార్టీ విజయం సాధించింది. ఎంఐఎంకు 63 ఓట్లు పోలవగా బీజేపీకి 25 ఓట్లు వచ్చాయి. బీజేపీ అభ్యర్థి గౌతమ్ రావుపై ఎంఐఎం అభ్యర్థి మీర్జా రియాజ్ గెలుపొందారు. హైదరాబాద్ ఎమ్మెల్సీ లోకల్ బాడీ ఎన్నికల్లో మజ్లిస్ పార్టీ విజయం సాధించింది. ఎంఐఎంకు 63 ఓట్లు పోలవగా బీజేపీకి 25 ఓట్లు వచ్చాయి. బీజేపీ అభ్యర్థి గౌతమ్ రావుపై ఎంఐఎం అభ్యర్థి మీర్జా రియాజ్ గెలుపొందారు. హైదరాబాద్ ఎమ్మెల్సీ లోకల్ బాడీ ఎన్నికలో మజ్లిస్ పార్టీ విజయం సాధించింది. ఎంఐఎంకు 63 ఓట్లు పోలవగా బీజేపీకి 25 ఓట్లు వచ్చాయి. బీజేపీ అభ్యర్థి గౌతమ్ రావుపై ఎంఐఎం అభ్యర్థి మీర్జా రియాజ్ గెలుపొందారు. దీనిపై పూర్తి సమాచారం మా కరస్పాండెంట్ వేణు లైవ్ ద్వారా అందిస్తారు. వేణు, హైదరాబాద్ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఫలితాలు వెలువడ్డాయి. ఇందులో ఎంఐఎం పార్టీ విజయం సాధించింది. ఇక ఈ ఎన్నికల్లో ప్రధానంగా ఎంఐఎం, బీజేపీ పోటీ పడ్డాయి. ఇక బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఎవరు కూడా అభ్యర్థి లేరు. ఇక మొత్తంగా ఈ హోరాహోరీగా జరిగినటువంటి ఎన్నికల్లో 112 మంది ఓటర్లు ఉండగా ఇందులో 88 ఓట్లు పోలయ్యాయి. ఈ పోలింగ్ అయినటువంటి ఓట్లలో చూసుకుంటే ఇటు ఎంఐఎం అభ్యర్థి 63 ఓట్లతో విజయం సాధించడం జరిగింది. ఇక బీజేపీ అభ్యర్థికి సంబంధించి చూసుకుంటే 25 ఓట్లు రావడం జరిగింది. మొత్తంగా ఏదైతే మొదటి నుండి కూడా బీజేపీ పార్టీ గెలుపుపై ధీమా ఉంది. అయితే ఇక్కడ జరిగినటువంటి ఎన్నికలకు సంబంధించి మనతో పాటు ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేసిన గౌతమ్ రావు ఉన్నారు. వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్, ఈ ఎన్నికల్ని ఏ విధంగా చూస్తున్నారు? ఈ ఎన్నికలు భారతీయ జనతా పార్టీ నైతికంగా విజయం సాధించాం. ఒకటి బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ రెండు కూడా ఎంఐఎంకు అమ్ముడుపోయే పార్టీలు అని చెప్పి బహిర్గతమైంది. కాబట్టి ఆ విధంగానే ప్రజల ముందు మేము ఉంచుతాం. ఈరోజు జరిగినటువంటి ఎన్నికల తర్వాత ఈ బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ నుండి ఈరోజు ప్రజాప్రతినిధులు ఎవరైతే ఓటేసినారో, ఓటుకు రాకుండా దూరం ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కానివ్వండి, ఓటేసినటువంటి కాంగ్రెస్ పార్టీ కానివ్వండి, వాళ్ళను ప్రజలు నిలదీయాల్సిన అవసరం ఉంది. రాబోయేటువంటి ఎలక్షన్లు ఎక్కడ కూడా నీకు ఓటేసి గెలిపిస్తే నువ్వు ఎంఐఎంను సమర్థించావు కాబట్టి నువ్వు ఎంఐఎంలో పోయి జాయిన్ కావని చెప్పి నిలదీయాల్సిన అవసరం ఉందని చెప్పి నేను చెప్తాను. కాంగ్రెస్ పార్టీ వ్యవహరించిన తీరు ఎలా ఉంది ఎన్నిక? కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా దాని యొక్క సంస్కృతి అది. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ఓట్ల రాజకీయము, ఒక వర్గాన్ని, మతతత్వాన్ని ప్రేరేపించడము, లబ్ధి పొందడం అనేది కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి చేస్తూ ఉంది. అదే ఎంఐఎంతో కూడా మొదటి నుంచి అంటగా అవుతుంది. వాళ్ళకి అధికారము, అవినీతి తప్ప, పైసలు తప్ప, ఇంకొక డబ్బులు తప్ప, వాళ్ళ కుటుంబాలు తప్ప ఇంకోటి ప్రజలు అవసరం లేదు. కాబట్టి ప్రజలు ఏదైతే ఇబ్బంది పడుతున్నారు పాత బస్సులో, ఒక్కరాజు కూడా ఒక కాంగ్రెస్ నాయకుడు మాట్లాడలే. అక్కడి నుంచి వాళ్ళ కుటుంబాలు తరలిపోతానే మాట్లాడలే. అక్కడ ఆస్తులన్నీ వాళ్ళు కొల్లగొడతారు మాట్లాడలే. అదే మళ్ళీ కనుక ఈ ప్రాంతం కూడా వచ్చాం కానీ వాళ్ళు మాట్లాడారు. భావితరాలకు అన్యాయం చేసిన వాళ్ళు కాంగ్రెస్ పార్టీ అని చెప్పి నేను హెచ్చరిస్తాను. మొత్తంగా అంటే ఏదైతే ఈ ఎన్నికల ప్రక్రియ జరిగిన తీరుని ఇటు బీజేపీ అభ్యర్థి కూడా ఏదైతే ఓటింగ్లో ఇటు కాంగ్రెస్ పార్టీ వ్యవహరించిన తీరు కూడా సరిగా లేదు. ముఖ్యంగా ఏదైతే ఎంఐఎంకి సపోర్ట్ చేసేలా కూడా వ్యవహరించిందని చెప్పి కూడా అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు బీజేపీ పార్టీ ప్రధానంగా అంటే బీఆర్ఎస్ పార్టీ ఓటు వేయవద్దు అని చెప్పి ఇటు ఏదైతే ఈ బీఆర్ఎస్ కార్పొరేటర్లు పిలుపునిచ్చిందో దీనిపై కూడా మేము చాలా సీరియస్గా రానున్న రోజుల్లో ఇటు ఎలక్షన్ కమిషన్ ఫిర్యాదు చేసి చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతామని చెప్పి ఇటు గౌతమ్ రావు కోరుతున్నారు. ముఖ్యంగా వారు ఓటు వేయవద్దు అని ఏ విధంగా అన్నారో రానున్న రోజుల్లో కూడా ప్రజల్ని ఓటు వేయమని చెప్పి అడగవద్దు అని చెప్పి కూడా ఇటు గౌతమ్ రావు అభిప్రాయం చెప్తున్నారు. మొత్తంగా ఏదైతే 22 సంవత్సరాల తర్వాత మొదటిసారిగా ఈ స్థానిక సంస్థలు, హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థికి ఎన్నికలు జరగడం జరిగింది. మొదటి నుండి కూడా ఏకగ్రీవం అవుతున్నటువంటి
ఎమ్మెల్సీ ఎలక్షన్ ఈసారి మాత్రం ఎన్నికలు నిర్వహించాల్సి వచ్చింది. ఇందులో ఎంఐఎం పార్టీ అభ్యర్థి అలాగే బీజేపీ పార్టీ అభ్యర్థి కూడా ఇద్దరు కూడా పోటీ పడ్డారు. ఇక చివరకు ఎంఐఎం అభ్యర్థి విజయం సాధించడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ వేణు.